అన్న నువ్వే చెప్పావుగా, పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, చచ్చిన తర్వాత కూడా మన ఇష్టాలు ఏం జరగవు, దేవుని చేతి కిందకి వెళ్ళిపోతా ఉన్నావు, మరి ఉన్న టైం ఇదే కదా, ఈ కొంచెం టైం అన్న మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలి కదా అని తపన ఉంటుంది మనకి. అందుకే చాలా మంది శరీరాలు ఏం కొడతాయంటే, జీవితం చిన్నది అనుభవించేయి, జీవితం చిన్నది ఆనందించేయి, జీవితం చిన్నది సంతోషించేయి, జీవితం చిన్నది ఎంజాయ్ చేయి, జీవితం చిన్నది మేడగట్టు, జీవితం చిన్నది మందు తాగు, జీవితం చిన్నది వ్యభిచారం చేయి, జీవితం చిన్నది అందుబాటులో దొరికినవన్నీ అంది పుచ్చుకో, తిను తాగు, సుఖించు, సంతోషించు. అరే ఊరేగే టైం ఏది సార్, ఎంజాయ్ అని లోకంలో చాలామంది జీవితం చిన్నదిరా అయిపోకముందే అనుభవించరా అని పాడుకుంటా బతుకుతున్నా. యేసుక్రీస్తు మన జీవితంలో రాకముందు మంది కూడా అదే పాట, జీవితం చిన్నదిరా అయిపోకముందే అనుభవించరా, అంతా మన ఇష్టం మన చిత్తం. నిజంగా జీవితం చిన్నది అనుభవించేయాలి ఆనందించేయాలని మనుషులు బయలుదేరి అనుభవిద్దాం ఆనందిద్దామని అనుభవించింది లేదు, ఆనందించి సచ్చింది లేదు. తెచ్చుకున్న దరిద్రం ఏది, సొంత చిత్తంతో తెచ్చుకున్న దరిద్రం, దాని తాలూకు వేదన అనుభవించలేక కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఆయన ఎంటర్ అయ్యాడు మన జీవితంలోకి. అంటే జీవితాన్ని, ఇలాంటి శరీరాన్ని సంతోషపెట్టడానికి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి మన సొంతంగా వేసే అడుగులు మనకి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మనకి జీవితంలో అర్థమైంది. దేవుడు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేశాడు మనల్ని. ఎందుకంటే మన ఇష్టం మనకి ఎంత ప్రమాదమో, మన ఇష్టం మనకి ఎంత దరిద్రమో, మన చిత్తమో మనకి ఎంత నష్టదాయకమో మనకు అర్థం కావాలంటే కొంచెం అడుగులు వేయాల. ప్రార్థన చేస్తారు, ఎదురు చూస్తారు, నిరీక్షిస్తారు, కానీ చాలామందికి దక్కని భాగ్యం ఇది. ఎన్నో సంఘాలు ప్రార్థిస్తాయి, ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇస్తాడు. అయితే ఈ తరంలో మనకిచ్చే కృప దేవుడు మనకిచ్చాడు సమృద్ధిగా. కొద్దిమందిగా దేవుని పరిచర్య మొదలుపెట్టిన నాటి నుంచి హృదయంలో ఒక ఆశ, దేవుని కొరకు బలమైన కార్యాలు తలపెట్టాలి, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి, ఆత్మల రక్షణ కొరకు బలమైన కార్యాలు చేయాలి అనే ఒక ఆశ ఫస్ట్ నుంచి కూడా. ఆశ ప్రార్థనగా మారింది, ఆ ప్రార్థన నేడు జవాబుగా మారింది. ఆశ ప్రార్థనగా మారుతుంది, ప్రార్థన కొన్ని రోజులకు జవాబుగా మారుతుంది. ఆ విధంగా దేవుడు కార్యం చేసి మరి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు ఆయన కృపతో. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అనే కీలకమైన మాటలు తెసలోనిక పత్రికలో రాశాడు పౌలు మహనీయుడు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఉపవాస మరియు కృతజ్ఞత రెండు కలిసి జరుపుకుంటున్న ఈ ప్రత్యేక దినమందు మా మధ్యలోకి మీరు వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నీ బిడ్డలందరినీ కూడా సమకూర్చినందుకై స్తోత్రములు. ఇంతసేపు మేము చెల్లించినటువంటి స్తుతి ఆరాధన గైకొన్నారు, వందనాలు. నీ మాటలు విననై ఉండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశం అడ్డగించే దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం, సైతాను శక్తుల ప్రభావం యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరచండి. నీ బలహీన దాసుడు ప్రభు, అయోగ్య దాసుడు, ఏ యోగ్యత లేని వాని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ కృపనిచ్చి నీ కొరకు వాడుకోండి. సమస్త మహిమాఘనత మీరే పొందుమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి ప్రార్థనా మనవులన్నీ పొంది ఉన్నామని కృతజ్ఞతలు చెల్లించి నేను మయంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఏదో ఒకసారి ఆ వచనం మళ్ళీ చదవండి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఎల్లప్పుడూ సంతోషముగా 16వ వచనం నుంచి చదువుతున్నాడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రభునందు ప్రియులారా, 3 సంగతులు మీకు అందిస్తాను. బైబిల్ గ్రంథంలో
యేసుక్రీస్తును గూర్చి 4 సువార్తల్లో చెప్పబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు రాజుగా, సేవకుడుగా, దేవుడుగా, మనుష్య కుమారుడుగా అనేక కోణాలలో ప్రత్యక్షమవుతాడు. ఆయన దేవుడై ఉండి మనందరి విమోచనార్థమై మనుష్యుడుగా భూమి మీదకి వచ్చాడు. యేసు సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం. పూర్తిగా ఆయన ఆ మహిమనంతా కూడా అక్కడే విడిచిపెట్టి పూర్తిగా మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో చాలా ప్రాముఖ్య విషయంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి చిత్తము అని పదే పదే ప్రభు మాట్లాడటం. ప్రతి మనిషికి ఒక చిత్తం ఉంటుందండి. ప్రతి మనిషికి ఒక ఇష్టం, కోరిక, వాంఛ, అభిప్రాయం ఉంటుంది ప్రతి మనిషికి. మనిషి స్వతంత్ర జీవి, స్వేచ్ఛాపరుడు. రోబో కాదండి. రోబో అంటే ఒక మిషన్. దాన్ని మనం ఎలా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తామో, మనం డిజైన్ చేసిన ప్రోగ్రాం ప్రకారం అది వర్క్ చేస్తుంది. ఒక రోబో అది కదలాలన్నా, కదలకుండా ఆగిపోవాలన్నా మనం దాన్ని ఆపరేట్ చేయాలి. దానికంటూ ఒక సొంత ఇష్టము, చిత్తము అనేవి ఏమి ఉండవు. కానీ మానవుడిని అలా రోబోలాగా చేయలే దేవుడు. మానవుడికంటూ స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. తనకంటూ అభిప్రాయం, ఆలోచన, చిత్తము, తన ఇష్టము నెరవేర్చుకోవడానికి పూర్తి స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చాడు. అట్లాగా యేసు ప్రభు కూడా సంపూర్ణ మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకంటూ ఒక సొంత చిత్తము, ఇష్టము ఉండింది. కానీ యేసు ప్రభు తన సొంత చిత్తమును, ఇష్టమును, అభిప్రాయమును తృణీకరించి తన పూర్తి జీవితంలో పరలోక తండ్రి చిత్తమే నెరవేర్చాలి అని దీక్షాబద్ధుడయ్యాడు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన చేసిన సమస్త చర్యలు యేసు చిత్తము కాదు, తండ్రి చిత్తమే అని మనం గుర్తించాలి. 30 ఏళ్ళు కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని 30 ఏళ్ల ప్రాయం వచ్చిందాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం తండ్రి చిత్తమే. 30 ఏళ్ల ఈడు గలవాడై బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర యోర్దానులో బాప్తిస్మం పొందడం తండ్రి చిత్తమే. అక్కడి నుంచి వచ్చి అరణ్యములో 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చి ఇక పరిచర్య మొదలు పెట్టడం తండ్రి చిత్తమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై నేనుండగా నన్ను బాప్తిస్మం ఏమని అడుగుతున్నావేమయ్యా అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను నివారింపజూస్తే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మొదటిది తండ్రి చిత్తము, రెండవది మనకు తగి ఉన్నది. అర్థమైందా? ఇలా తండ్రి సంకల్పించాడయా. కాబట్టి ఇక్కడ నీ ఇష్టం, నా ఇష్టం కాదు, తండ్రి చిత్తం నెరవేరాలి. అదే నీతి యావత్తు అది ఇవ్వు. అట్లాగా ఆయన చివరికి సిలువ వేయబడే ఘట్టము గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగా. కానీ చివరికి గెత్సెమనేలో సిలువకు ముందు ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా తన చిత్తమును తృణీకరించుకొని తండ్రి చిత్తమే నెరవేరాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, అలాగే సంపూర్ణ దేవుడు. సంపూర్ణ దేవుడైన వాడు సంపూర్ణ మానవుడు ఎలా అవుతాడంటే, మరి అలా చేశాడు దేవుడు. మానవులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే. భూమి మీద కన్యమరియా గర్భాన పుట్టక ముందు ఆయన సంపూర్ణ దేవుడు. మరియమ్మ కడుపులో ప్రవేశించినప్పుడు సంపూర్ణ మానవుడు. మనిషిగా వచ్చాడు గనక ఆయన యందు ఏ పాపము లేకపోయినా తన సొంత చిత్తాన్నైతే ఆయన గౌరవించాల. తనకంటూ ఒక సొంత చిత్తం ఉండినా దానికి విలువివ్వలా, దాన్ని గౌరవించలా. నా తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము పానమై ఉన్నది. తిండి తినాలి, నీళ్లు తాగాలి, అప్పుడే మనిషి బతుకుతాడు. అవి రెండు ఆపేస్తే చచ్చిపోతాడు. యేసు ప్రభు అన్నాడు, తండ్రి చిత్తం అనేది నా వల్ల జరగకపోతే నేను చనిపోతాను, బతికున్నా చచ్చిపోయినట్టే. కాబట్టి అదే నాకు ఆహారం, అదే నాకు పానం అన్నాడు యోహాను సువార్త 4లో. అంటే తండ్రి చిత్తమును అంతగా స్వీకరించి తన సొంత చిత్తమును
తృణీకరించుకున్న అనుభవం ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు కనపడిద్ది. మనకంటూ సొంత చిత్తం ఉంది. ఇప్పుడు ఈరోజు కూటానికి వచ్చారు, మీరు ఇక్కడికి రావచ్చు, లేదా ఎగ్గొట్టి మాకేం పని పాఠాలు లేవా అయింది, ఆదివారం మొత్తం అంతే, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామైంది, పని చూసుకోవా పుల్లయ్య అని చెప్పి మీరేదో మీ సొంత చిత్తం చొప్పున మీరు ఎక్కడో బజార్లో మీద తిరగవచ్చు, ఇంట్లో ఒక ముద్ద తిని నిద్రపోవచ్చు, లేదా మీ పనులకు వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికో మీ మనసుకు తోచిన దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ అవేవి చేయలే. నాకు ఈరోజు అవకాశం ఉంది, దైవజనుని యొద్ద నుండి పిలుపు వచ్చింది, రండి దేవుని కృతజ్ఞతలు చెప్పుకుందామని శుక్రవారం రోజు ఆహ్వానించాడు. కాబట్టి వెళ్ళాలి నేను. నీ శరీరము వేరే వేరే వాటిని ఆశించింది, ఈవేళ వాటన్నిటినీ తృణీకరించి నా ఆహ్వానాన్ని మన్నించి దేవుని మహిమార్థమై ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నువ్వు ఇక్కడ రాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఇంకో చోటకి వెళ్ళొచ్చు నువ్వు. అవునా? నీకు ఎవరన్నా అడ్డు పెడతారా? నేనేమన్నా గొలుసేసి లాక్కొచ్చానా? చేయలేదుగా. రైట్, వచ్చారు మీరే. అంటే ఎవరికి వాళ్ళకి సొంత చిత్తం ఉంది, రావచ్చు, ఎగొట్టవచ్చు. యేసు ప్రభువుకు కూడా సొంత చిత్తం ఉంది. ఆయన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ చేయాల. తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం. మన విషయంలో కూడా అంతేనండి. మీకు చాలాళ్ళు గతంలో చెప్పాను చాలాసార్లు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మనము పుట్టేటప్పుడు మన చిత్త ప్రకారం మనం పుట్టలా. నేను ఈ తల్లిదండ్రి కడుపునే పుట్టాలని నువ్వు ప్లాన్ చేసుకొని పుట్టావా? మీ అమ్మా నాన్న కడుపున పుట్టలా. అసలు ఏ కడుపులో ఉన్నావో, ఏ ఇంట్లో పుడుతున్నావో నీకు తెలియదు. అసలు నేను ఎక్కడ పుడుతున్నానో నాకు తెలియదు. అంటే నా పుట్టుకలో నా చిత్తము లేదు. సచ్చిన తర్వాత కూడా మన చిత్తం ఉండదు. ఇప్పుడు చాలామంది చనిపోయారండి. చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారా, లేకపోతే దేవుని చిత్త ప్రకారం కంట్రోల్లోకి వెళ్ళిపోయారా? దేవుని కంట్రోల్లోకి. అందరు నోరు తెరిచి చెప్పండి. సచిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారా, లేకపోతే దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయారా? దేవుని కాంపౌండ్లోకి వెళ్ళిపోయారా లేదా? రైట్. పుట్టేనాడు మన చిత్తం లేదు, చచ్చిన తర్వాత మన చిత్తం లేదు. పుట్టేనాడు మన ఇష్ట ప్రకారం జరగదు, చచ్చిన తర్వాత కూడా మన ఇష్ట ప్రకారం జరగదు. ఇక మన ఇష్టము మన చిత్తము నెరవేర్చుకునే అవకాశం మనకి ఎక్కడున్నాయా అంటే, భూమి మీద బతికి 70, 80, 90, 100 ఈ సంవత్సరాల్లోనే మనకి మన చిత్తం యొక్క నెరవేర్పుకి అవకాశం ఉంది. పుట్టేటప్పుడు చిత్తము లేదు, చచ్చిన తర్వాత చిత్తము లేదు, మధ్యలో ఉన్న ఈ 70, 80 ఏళ్ళు మాత్రం మన చిత్తం ఎందుకు అంటాను నేను. అవునా? కొంచెం నిడివే కదా ఈ జీవితం. ఈ చిన్న జీవితంలో మాత్రం మన చిత్తం ఎందుకు, మన పెత్తనం ఎందుకు? ఈ చిన్న జీవితాన్ని కూడా మనం ఆయన చిత్తానికి అప్పగించి నడిస్తే అది జీవితం, అద్భుతమైన జీవితం. అర్థమై కొట్టారా, అర్థం కాకుండా కొట్టారా? దేవునికి స్తోత్రం. అన్నా నువ్వే చెప్పావుగా, పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, చచ్చిన తర్వాత కూడా మన ఇష్టాలు ఏం జరగవు, దేవుని చేతి కిందికి వెళ్ళిపోతా ఉన్నావు, మరి ఉన్న టైం ఇదే కదా, ఈ కొంచెం టైం అన్నా మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలి కదా అని తపన ఉంటుంది మనకి. అందుకే చాలామంది శరీరాలు ఏం కోరతాయంటే, జీవితం చిన్నది అనుభవించేయి, జీవితం చిన్నది ఆనందించేయి, జీవితం చిన్నది సంతోషించేయి, జీవితం చిన్నది ఎంజాయ్ చేయి, జీవితం చిన్నది మేడగట్టు, జీవితం చిన్నది మందు తాగు, జీవితం చిన్నది వ్యభిచారం చేయి, జీవితం చిన్నది అందుబాటులో దొరికినవన్నీ అందిపుచ్చుకో, తిను, తాగు, సుఖించు, సంతోషించు. అరే ఊరేగే టైమే ఇది సార్, ఎంజాయ్ అని లోకంలో చాలామంది జీవితం చిన్నదిరా, అయిపోకముందే అనుభవించరా అని పాడుకుంటా బతుకుతున్నారు. యేసుక్రీస్తు మన జీవితంలో రాకముందు మంద కూడా అదే పాట, జీవితం చిన్నదిరా, అయిపోకముందే అనుభవించరా. అంతా మన ఇష్టం, మన చిత్తం. నిజంగా జీవితం చిన్నది, అనుభవించేయాలి, ఆనందించేయాలని మనుషులు బయలుదేరి అనుభవిద్దాం, ఆనందిద్దాం, అనుభవిద్దాం, ఆనందిద్దామని అనుభవించింది లేదు, ఆనందించి సచ్చింది లేదు. తెచ్చుకున్న దరిద్రం ఏది? సొంత చిత్తంతో తెచ్చుకున్న దరిద్రం, దాని తాలూకు వేదన అనుభవించలేక కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఆయన ఎంటర్ అయ్యాడు మన జీవితంలోకి. నా సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి, నా సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను విచ్చలవిడిగా అడుగులేసి మొహం పగలు కొట్టుకున్నానయ్యా. పొందుదామనుకున్న ఆనందం లేదు, కానీ
ఊహించని దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్నాను, మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. ఎక్కడుంటుందండి? మానవ శరీర లక్షణం చెప్పనా? దాన్ని తృప్తిపరిచే కొద్దీ దాని వాంఛలు అధికమవుతాయి తప్ప అది ఇక చాలు అని తృప్తి చెందదు. దాని జాతి లక్షణం అది. ఏ జాతి లక్షణం? మన శరీర జాతి లక్షణం అది. చూసే కొంది చూడాలనిపించింది, చేసే కొంది చేయాలనిపించింది, తినే కొంది తినాలనిపించింది, వినే కొంది వినాలనిపించింది. దీనికి తృప్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి శరీరాన్ని సంతోషపెట్టడానికి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి మన సొంతంగా వేసే అడుగులు మనకి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మనకి జీవితంలో అర్థమైంది. దేవుడు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేశాడు మనల్ని. ఎందుకంటే మన ఇష్టం మనకెంత ప్రమాదమో, మన ఇష్టం మనకెంత దరిద్రమో, మన చిత్తమో మనకెంత నష్టదాయకమో మనకు అర్థం కావాలంటే కొంచెం అడుగులు వేయాల. అన్నా నువ్వే చెప్పావుగా, పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, చచ్చిన తర్వాత కూడా మన ఇష్టాలు ఏం జరగవు, దేవుని చేతి కిందికి వెళ్ళిపోతా ఉన్నావు, మరి ఉన్న టైం ఇదే కదా, ఈ కొంచెం టైం అన్నా మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవాలి కదా అని తపన ఉంటుంది మనకి. అందుకే చాలామంది శరీరాలు ఏం కోరతాయి అంటే, జీవితం చిన్నది అనుభవించేయి, జీవితం చిన్నది ఆనందించేయి, జీవితం చిన్నది సంతోషించేయి, జీవితం చిన్నది ఎంజాయ్ చేయి, జీవితం చిన్నది మేడగట్టు, జీవితం చిన్నది మందు తాగు, జీవితం చిన్నది వ్యభిచారం చేయి, జీవితం చిన్నది అందుబాటులో దొరికినవన్నీ అందిపుచ్చుకో, తిను, తాగు, సుఖించు, సంతోషించు. అరే ఊరేగే టైమే ఇది సార్, ఎంజాయ్ అని లోకంలో చాలామంది జీవితం చిన్నదిరా, అయిపోకముందే అనుభవించరా అని పాడుకుంటా బతుకుతున్నారు. యేసుక్రీస్తు మన జీవితంలో రాకముందు మంద కూడా అదే పాట, జీవితం చిన్నదిరా, అయిపోకముందే అనుభవించరా, అంతా మన ఇష్టం, మన చిత్తం. నిజంగా జీవితం చిన్నది, అనుభవించేయాలి, ఆనందించేయాలని మనుషులు బయలుదేరి అనుభవిద్దాం, ఆనందిద్దామని అనుభవించింది లేదు, ఆనందించి సచ్చింది లేదు. తెచ్చుకున్న దరిద్రం ఏది? సొంత చిత్తంతో తెచ్చుకున్న దరిద్రం, దాని తాలూకు వేదన అనుభవించలేక కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఆయన ఎంటర్ అయ్యాడు మన జీవితంలోకి. నా సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి, నా సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను విచ్చలవిడిగా అడుగులేసి మొహం పగలు కొట్టుకున్నానయ్యా. పొందుదామనుకున్న ఆనందం లేదు, కానీ ఊహించని దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్నాను, మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. ఎక్కడుంటుందండి? మానవ శరీర లక్షణం చెప్పనా? దాన్ని తృప్తిపరిచే కొద్దీ దాని వాంఛలు అధికమవుతాయి తప్ప అది ఇక చాలు అని తృప్తి చెందదు. దాని జాతి లక్షణం అది. ఏ జాతి లక్షణం? మన శరీర జాతి లక్షణం అది. చూసే కొంది చూడాలనిపించింది, చేసే కొంది చేయాలనిపించింది, తినే కొంది తినాలనిపించింది, వినే కొంది వినాలనిపించింది. దీనికి తృప్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి శరీరాన్ని సంతోషపెట్టడానికి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి మన సొంతంగా వేసే అడుగులు మనకి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మనకి జీవితంలో అర్థమైంది. దేవుడు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేశాడు మనల్ని. ఎందుకంటే మన ఇష్టం మనకెంత ప్రమాదమో, మన ఇష్టం మనకెంత దరిద్రమో, మన చిత్తమో మనకెంత నష్టదాయకమో మనకు అర్థం కావాలంటే కొంచెం అడుగులు వేయాల. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రికి విధేయుడు, చిన్న కుమారుడు ఏమన్నాడు? నీ అదుపాజ్ఞలు, నీ ఆలోచనలో ప్రయాణం చేయటం, నీ ఇష్టం చొప్పున బ్రతకటం నాకు ఇష్టం లేదు. నాకంటూ ఒక లైఫ్ ఉంది. నువ్వు తండ్రివి, కొడుగ్గా నాకు నీ నుంచి రావాల్సిన ఆస్తి ఏదో నాకు పంచి ఇచ్చేసాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. నీ క్రమశిక్షణలో, నీ నీతి నియమాలు నా వల్ల కాదు. నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు, ఇష్టాలు ఉన్నాయి. నాకు అవకాశమే తండ్రి అన్నాడు తండ్రితో. తండ్రి ఏమో అడ్డు చెప్పలా. నిజంగా వాడికి రావాల్సిన వాటా లెక్కగట్టి పంచి ఆ సొమ్ము వాడి చేతికి ఇస్తే వాడు అది తీసుకెళ్ళి స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా జీవించి, నా చిత్తం నా ఇష్టం, మా నాన్న దగ్గర నెరవేరట్లేదు, నాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు లేడు, చేతి నిండా డబ్బు, నా ఇష్టం అని వెళ్ళి ఊరేగాడు. ఆ సొమ్మంతా చేతిలో ఉన్నప్పుడు అందరూ
హత్తుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా అడ్రస్ లేడు. చివరికి వీడు ఏ దేశం వెళ్ళాడో ఆ దేశంలో కఠినమైన కరువు వచ్చింది. ఒకప్పుడు అనేక మంది పని వాళ్ళని పెట్టుకొని విచ్చలవిడిగా ఊరేగినోడు పని కోసం ఇళ్ళమ్మడి తిరిగే పరిస్థితి వచ్చింది. అయ్యా నాకు పని ఇవ్వండి, అయ్యా నాకు పని ఇవ్వండి. ఇక్కడ మాకే లేక చేస్తున్నావు, నీకేం పని ఇచ్చే? ఫస్ట్ ఏమో జీతం అడిగాడు, ఇప్పుడేమో జీతం కొట్టద్దయ్యా, 3 పూట్ల అంత అన్నం పెట్టండి అయ్యా, పని ఇవ్వండి అయ్యా, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తాను తిరగటం మొదలు పెట్టాడు. మాకే 3 పూట్ల లేదు, నీకాడ పెట్టే 3 పూట్ల. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే రోజులో 1 పూట అన్నం పెట్టండి అయ్యా, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తాను అన్న. ఆ 1 పూట కూడా లేదు పోవయా అన్న. కరువు వచ్చింది ఆ దేశంలో. మరి చివరికి ఆకలి బాధ తట్టుకోలేక, వస్త్రహీనుడై, క్షుద్బాధ నోరవలేక, ఆకలి బాధ తట్టుకోలేక ఒక పందులు కాసేవాడి దగ్గరికి పోయి వాని దగ్గర పని కుదిరాడు. చూడండి, తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వాడు దొరబాబు, తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వాడు రాజా, యువరాజు. తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వానికి ఏ కొదువ లేదు, ఏ ప్రమాదం లేదు, ఆకలి దప్పులు లేవు, వస్త్రహీనత లేదు, దరిద్రత లేదు, తృణీకారము లేదు, అవమానము లేదు. కానీ ఇప్పుడు వాడంతటా వాడు కోరుకొని పోయాడు, నాకు స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను బతకాలి, నేను కూడా సుఖపడాలి అని వాడి సొంత చిత్తం నెరవేర్చడానికి వెళ్ళడానికి ఇష్టపడితే తండ్రి అడ్డగించలా, పోరా అన్నాడు. ఎందుకో తెలుసా? వాడికి తెలియాలి, సొంతంగా వాడు అడుగులేస్తే వానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో వానికి తెలియాలి. వాని సొంత చిత్తం వానికి ఎంత నష్టాన్ని కలిగించిద్దో, ఎంత దుఃఖాన్ని కలిగించిద్దో, ఎంత వేదనను కలిగించిద్దో వానికి తెలియాలి. వానికి ప్రాక్టికల్గా అర్థమైన నాడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తే ఇక సచ్చినా పోడాడు. ఎందుకంటే ఆ లోకం ఎలా ఉంటుందో, దాని పర్యవసానాలు ఏంటో, దాని పరిస్థితులు ఏంటో ఎరగనోడు కాదు. ఇప్పుడు తండ్రి దగ్గరికి మళ్ళా వాడు చేరిన తర్వాత ఏ ఫ్రెండ్ అన్నా వచ్చారా, ఫ్రెండ్ బాగున్నావా, పదరా తిరిగి వద్దామంటే చెప్పు తీసుకొని కొడతావే, అదా పోరా అంటాడు. ఎందుకురా అంత కోప్పడుతున్నావు అంటే, నేను చూడడం లోకం ఏముందిరా దరిద్రుడా, అన్నీ చూశాను, ఏమి లేదురా, నీ పిండా కూడా అందులో నమ్మి పోయి చివరికి కడుపు నిండా అంత ఆహారం కూడా లేక తెచ్చాను రా నాయన. ఎట్లనో మయ్య దగ్గరకు వచ్చి పడ్డాను, మయ్య దాసుడుగానైనా నన్ను చేర్చుకుంటే చాలు అనుకుంటే కొడుగ్గా స్వీకరించి మళ్ళా నాకు పూర్వపు వైభవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక నా ఇష్టము చొప్పున నేను పోను, ఎందుకంటే నా ఇష్టము నాకు తెచ్చిన కష్టాలు ఎన్నో నాకు తెలుసు, నా చిత్తం ఎన్ని బాధలు తెచ్చిపెట్టిందో నాకు తెలుసు. చివరికి రాజాబాబులాగెళ్ళి పందుల దొడ్డిలో పందుల దాసబాబులాగా తయారయ్యాను నేను. నాకు వద్దురా బాబు, మా నాయన ఏది చెబితే అది చేస్తా, మా నాన్న ఏది చెబితే అది వింటాను నేను. అంతకుముందు నాకు నాన్న పెత్తనం బానిసత్వం లాగా ఉంది అన్నావు కదరా అంటే, లేదురా, ఆ బానిసత్వంలో ఉన్న ఆనందం ఎందులో లేదురా, ఆ దాసత్వంలోనే, ఆ బానిసత్వంలోనే నాకు భద్రత ఉంది, ఆ దాసత్వంలోనే నాకు క్షేమం ఉంది, ఆ దాసత్వంలోనే నాకు ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, అభివృద్ధి ఉంది, క్షేమం ఉంది, ఘనత ఉంది. అయినా మా నాన్న నన్ను దాసుడుగా ఎందుకు చూస్తాడు? కొడుకుని నేను, ఆయన నాన్న, నేను కొడుకుని. ఒక కొడుకుగా తండ్రి మాట వినటం కంటే గొప్పదేముంది? అది దాసత్వంగా, బానిసత్వంగా ఎందుకు ఫీల్ అవ్వాలి నేను? నాకు అంతకు మించిన సంతోషం లేదని వాడికై వాడే వచ్చి పడ్డాడు తండ్రి దగ్గర. అదే తండ్రి వాడిని పోనీయకుండా, వాడి సొంత చిత్తానికి అడుగులు వేయనీయకుండా బంధించి ఉంచితే వాడు సచ్చిందాకా నన్ను వదలండో నన్ను వదలండో నన్ను వదలండో నన్ను వదలండో అని మొత్తుకునేవాడు. అందుకని తండ్రి బంధించలా, వదలాలా, అవును తండ్రి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అట్లయితే చూసిరా నాన్న. హవ్వమ్మ కూడా అంతే, దైవ చిత్తమును లక్ష్య పెట్టగా సాతాను చిత్తము నెరవేర్చడానికి, తన సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి వద్దన్న పండు తిని దేవుని ముందు దోషిగా నిలబడితే దేవుడు ఏమన్నాడో తెలుసా? నా మాట, నా చిత్తం పక్కన పెట్టి ఎవడో చెప్పిన మాట విని వాడి చిత్తం చేయడానికి ఇష్టపడ్డావుగా, అందులో ఉన్న ఆనందం ఏందో కాస్త అనుభవించరు అమ్మ హవ్వమ్మని నెట్టాడు బయటికి. ఆ ఒక్కదాంతో పోలా దరిద్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరం అనుభవిస్తూనే ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులే చెప్పండి బిడ్డలారా, అవునా కదా? అదే దేవుని చిత్తం విని ఉంటే ఇప్పటికి మనం తోటలో ఉండేవాళ్ళం. జగమే ఒక తోట అయిపోయేది, పెద్ద ఏదేం తోట అయిపోయేది, భూలోకమే పరలోకం అయిపోయేది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవుడి యొక్క సొంత ఇష్టం, సొంత చిత్తం ఎన్ని విధాలా మనల్ని నష్టపుచ్చుతుందో మనలో చాలామందికి ప్రాక్టికల్గా అర్థమైంది, ఇంకా కొంతమందికి అర్థం కాల, భవిష్యత్తులో అర్థమైంది. భవిష్యత్తులో అర్థమైంది, డౌటే లేదు.
మరి ఇప్పుడు ఏది క్షేమం ఏది ఉత్తమమో యేసయ్యకు తెలుసు. అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆయన తప్పులు చేయడు, ఆయనలో పాపం లేదు, తప్పటడుగులు వేయడు. అయినా నేను మంచివాడినే, మంచి అడుగులే వేస్తాను, అయినా నా అడుగులు వద్దు, నా తండ్రి చెప్పిన అడుగులే కావాలి నాకు. ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డల్లో మీలో ఎంతమంది విచ్చలవిడిగా అడుగులు వేసి ఆనందం పొందారు చెప్పండి? ఎవరు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు విలువగా ఉన్నారు, ఎవరు గౌరవనీయంగా ఉన్నారు, ఎవరు ఆనందంగా ఉన్నారో ఒక మొక్క చెప్పండి నాకు. సొంతంగా మనం వేసిన అడుగులు నిజంగా మనకు ఆనందాన్ని ఇచ్చాయా, దరిద్రాన్ని తెచ్చిపెట్టాయా? ఎంతమంది ఒప్పుకుంటారు దరిద్రాన్ని తెచ్చిపెట్టాయని? నేను 2 చేతులు ఎత్తుతా, ఒక చేయి కాదు, డబల్. అయిపోయింది మనదేందో మనకు అర్థమైపోయింది. మన తెలివేంటో, జ్ఞానం ఏంటో, మన సొంత చిత్తం చేస్తే వచ్చే దరిద్రం ఏందో మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఎవరి చిత్తం కోసం చూద్దాం. అది దేవుని ఎదుట మన చిత్తం ఓడిపోవాలి, దేవుని చిత్తమే నిరంతరం మనల్ని గెలవాలి.